సాహితీ యోగా 30 days weight loss ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. సామాన్యులకు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఓ సంచలన స్కీమ్ను తీసుకురాబోతుంది. దేశంలో ప్రజలందరి కోసం సరికొత్త స్కీమ్ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలో దేశంలో అందరికీ పెన్షన్ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. దేశంలోని పౌరులందరికీ వర్తించేలా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్పై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సామాజిక భద్రతా పథకానికి నోచుకొని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారందరికీ ప్రయోజనం కనిపించేలా పెన్షన్ స్కీమ్ను ప్లాన్ చేస్తుంది కేంద్రం. ఉద్యోగం చేస్తున్న వారితో పాటు ఉద్యోగంలో లేని వారు సైతం ఈ స్కీమ్లో చేరవచ్చు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలపైన ప్రభుత్వం కసరత్తు ప్రారంభమైందని అంటున్నారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న కార్మికులతో పాటు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చేందుకు కేంద్ర కార్మిక శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. యూనివర్సల్ పెన్షన్ స్కీమ్గా ఈ స్కీమ్ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న కార్మికులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి పెన్షన్ పొందేందుకు వీలు లేదు. అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలు మాత్రమే అవకాశం కల్పిస్తున్నాయి. అటల్ పెన్షన్ యోజన కింద 60 ఏళ్ల తర్వాత కనీసం పెన్షన్గా నెలకు 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000 రూపాయల వరకు పెన్షన్ వస్తుంది. అది కూడా కార్మికుల కాంట్రిబ్యూషన్ ఆధారంగా ఈ పెన్షన్ ఉంటుంది. ఎంప్లాయీస్కి, సెల్ఫ్ ఎంప్లాయీస్కి అంటే ప్రభుత్వ జీతం తీసుకునే వారి నుంచి సొంత వ్యాపారం, సొంతగా సంపాదించే వారికి కూడా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి ప్రస్తుతం తీసుకురానున్న యూనివర్సల్ పెన్షన్ స్కీమ్కు చాలా తేడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఇచ్చేందుకు స్కీమ్ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో లేదా ఏదైనా కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ఉంది. ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగులు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే అంత మొత్తంలో సదరు కంపెనీ ఆ ఎంప్లాయీస్ ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తోంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లలో పనిచేస్తున్న వారికి అటల్ పెన్షన్ యోజన ఉంది. అదేవిధంగా రైతులకు కిసాన్ యోజన, గిగ్ వర్కర్లకు శ్రమయోగి యోజన లాంటి స్కీమ్లు ఉన్నాయి. అయితే దేశ ప్రజలందరికీ ఒకటే తరహా స్కీమ్ను తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లుగా సమాచారం. కొత్తగా తీసుకువచ్చే యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ఇది వరకు ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ స్థానంలో వస్తుందనే ఆందోళన అవసరం లేదని, ఎన్పిఎస్ ఎప్పట్లాగే కొనసాగుతుందని సోర్స్ నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇటీవలే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను కేంద్రం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇది ఎన్పిఎస్కు కొనసాగింపుగా వచ్చిన స్కీమ్. మరోవైపు ఈపీఎఫ్ఓ కూడా ఈ పథకాన్ని అభివృద్ధి చేయడానికి చురుగ్గా పనిచేస్తుంది. ఈ స్కీమ్ బ్లూ ప్రింట్ సిద్ధమైన తర్వాత మంత్రిత్వ శాఖ తదుపరి విషయాల కోసం చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ సమాజంలో ప్రతి ఒక్కరికి భద్రతను కల్పించే దిశగా రూపొందించిన ఒక స్వచ్ఛందమైన సహకార ఆధారిత చర్య అని చెబుతున్నారు. ఈ పథకం ప్రతి ఒక్కరికి నిర్దిష్ట ఆదాయం లేని వ్యక్తులకు కూడా పెన్షన్ అందించేలా చేస్తుందంటున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.